హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ thumbnail లో చూసినట్టు ఐఎమ్ గోనా ఆన్సర్ ఆల్ ద 29 క్వశ్చన్స్ అనమాట, నన్ను అడిగినవి. అండ్ ముందుగా ఒక డిస్క్లైమర్, నేను ఇక్కడ ట్రెటినాయిడ్ని కానీ అండ్ ఎటువంటి రెటినాయిడ్స్ని నేను ప్రమోట్ చేయట్లేదు అనమాట. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా నేను లాస్ట్ 1 yearగా యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఆన్సర్ చేసేవన్నీ నాకున్న ఐడియా వరకు నేను చెప్తాను. నాకు ఎంతవరకు తెలుసో కరెక్ట్గా అంతవరకే చెప్పాను. నాకు తెలియని దాని గురించి నేను టచ్ చేయను అనమాట. అండ్ ఇఫ్ యు ఆర్ ఎర్లీ 20s ఆర్ బిలో 25, ప్లీజ్ కన్సల్ట్ ఎ డాక్టర్. మీ అంతటి మీరు తీసుకొని యూజ్ చేయొద్దు. నేను అరౌండ్ 26 years అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. సో అంటే లైక్ 1 year బ్యాక్ బేసికల్లీ. సో అది ఫస్ట్ డిస్క్లైమర్. ఎందుకంటే నేను ఆల్రెడీ షార్ట్స్ పోస్ట్ చేశాను, మీరు చూడకపోతే అవి కూడా మీకు షార్ట్ ఫామ్లో కావాలంటే వెళ్ళి చూడొచ్చు. కొంతమంది చెప్పారనమాట, ట్రెటినాయిడ్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు అని చెప్పనని అన్నారు. బట్ నాకు అది కరెక్ట్గా అనిపించింది. ఎందుకంటే తెలిసి తెలియక కొంతమంది టక్కని తీసుకొని వెళ్ళి వాడేస్తారు కదా, ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి. సో అలా ఇది నేను చెప్పిన మాత్రం వెళ్ళి కొనుక్కొని వాడద్దు. ప్లీజ్ కన్సల్ట్ ఏ డాక్టర్. ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్. ఇది జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మీద నేను ఆన్సర్ చేస్తున్న క్వశ్చన్స్. నేను ఆల్రెడీ ఇక్కడ నా ఫోన్లో కొన్ని ఉన్నాయి అండ్ నేను మర్చిపోతానేమో, 1-2 మిస్ చేస్తానేమో అని కొన్ని ఎక్స్ట్రాగా ఇందులో రాసుకొని వచ్చాను అనమాట నోట్బుక్లో. సో మరెందుకు లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ నేను బేసిక్గా చెప్తాను అనమాట. ట్రెటినాయిన్ ఏంటి అది అంటే, ట్రెటినాయిన్ వైటమిన్ ఏ డెరివేటివ్ అనమాట. మనకు రెటినాల్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ దీని కిందనే వస్తాయి. బేసిక్గా ట్రెటినాయిన్ అవి యాంటీ ఏజింగ్కి చాలా ఫేమస్. అంతేకాకుండా యాక్నే వాటికి కూడా యూజ్ చేస్తారనమాట. కాకపోతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు తక్కువ ఏజ్ అట్లా ఉంటే, మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదైనా యాక్నే ఇష్యూస్ అవి ఉంటే డాక్టర్ మోస్ట్లీ రెటినాల్స్ అవి ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. ఎందుకంటే రెటినాల్స్ వల్ల యాక్నే అవి చాలా కంట్రోల్ అవుతాయి అని చెప్పి. అండ్ లేట్ 20sకి వచ్చాక అలాగా యాంటీ ఏజింగ్ కోసం మోస్ట్లీ చాలామంది అందుకు యూజ్ చేస్తారు. నేనైతే నా స్కిన్ ఇష్యూస్తోనే స్టార్ట్ చేశాను, యాక్నే స్కార్స్ దానికోసము. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 27 అనమాట. సో నేను ఐ విల్ కంటిన్యూ యూజింగ్ ట్రెటినాయిన్ ఆర్ రెటినాల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బికాస్ ఆబ్వియస్లీ యాంటీ ఏజింగ్ కూడా హెల్ప్ అవుతుంది కదా, అందుకని అనమాట. ఫస్ట్ నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను. నేను 1 year బ్యాక్ స్టార్ట్ చేశాను అనమాట. కరెక్ట్గా July 9th స్టార్ట్ చేశాను. నేను ఆల్మోస్ట్ ఏప్రిల్లో అలా తెప్పించుకున్నాను అనమాట మా నాన్న దగ్గర. ఎందుకు నేను పట్టి మెడికల్ స్టోర్లో కానీ ఆన్లైన్లో కానీ తీసుకుంటే నాకు ఎక్కడ ఇవ్వలేదు బేసిక్గా. ఇప్పుడైతే ఇస్తున్నారు, చాలామందికి అలా ఏం లేదు అన్నారు, బట్ నాకైతే దొరకలేదు. సో అందుకని మా నాన్న దగ్గర తెప్పించుకున్నా. కాకపోతే నేను వాడాలా వద్దా, ఎందుకంటే భయం. ఎందుకంటే నాకు అప్పటికే నా స్కిన్, నేను ఎక్కడైనా సైడ్ ఇమేజెస్ పెడతాను, చాలా వర్స్ట్ కండిషన్లో ఉండింది. ఇక్కడంతా సివియర్గా ఇంత పెద్ద పెద్ద పింపుల్స్ అది వచ్చేసి. సో నాకు అదొక భయం వచ్చేసింది, వాడాలా ఇంకా వర్స్ట్ అయిపోతే నేను ఏం చేయాలి అని చెప్పనని. నేను ఆ ముందుకే 1 yearగా నేను రెటినాల్ యూజ్ చేస్తున్నాను, డర్మోకో వాళ్ళది, బిగినర్ ఫ్రెండ్లీది. సో ఐ వాజ్ లైక్ ఓకే సరే అది ఫస్ట్ కంప్లీట్ చేసేద్దాం, ఎట్లా బాటిల్ ఉంటుంది, నాకు ధైర్యం సరిపోలేదు. సో అదంతా కదా పూర్తిగా ఫినిష్ చేసి నేను ట్రెటినాయిన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే రెటినాల్ కన్నా ట్రెటినాయిన్ హైయర్ కాన్సన్ట్రేషన్. సో కాన్సన్ట్రేషన్ చేంజ్ చేస్తాం, స్లోగా చేద్దాంలే అని చెప్పనని. సో నేను రెటినాల్తో స్టార్ట్ చేసి ట్రెటినాయిన్కి వెళ్ళాను అనమాట. 0.025% ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అది అండ్ స్టార్ట్ చేశాను. నాకేం పెద్ద రిజల్ట్స్ బేసిక్గా 1-2 months వాడి రిజల్ట్స్ అయితే రావన్నమాట. కన్సిస్టెంట్గా 6-7 months యూజ్ చేయాలి, కన్సిస్టెంట్గా యూజ్ చేస్తేనే తెలుస్తుంది. సో నేను స్టార్టింగ్ ఫేస్ చేసిన ఇష్యూస్ అవి ఏంటి అనేది నా జర్నీ అంతా నేను ఇంకొక వీడియో పెట్టాను, అది నేను సైడ్ ఎక్కడన్నా మెన్షన్ చేస్తాను. లేదంటే మీరు నా వీడియోస్లో కూడా ఉంటాయి, పాపులర్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఫిల్టర్ చేసుకుంటే మీకు అక్కడ కనిపిస్తాయి అనమాట. సో బేసిక్గా డ్రైనెస్, ఇచ్చినెస్, పర్జింగ్ అన్నీ ఉన్నాయి. అవన్నీ క్రాస్ చేసుకొని ఇప్పుడు ఇక్కడికి ఇది వచ్చానమాట. సో మీరు డీటెయిల్ వీడియో కోసం అక్కడ వెళ్ళి చూడొచ్చు. సో ఫస్ట్ అయితే క్వశ్చన్స్ అవి స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఎలా యూజ్ చేయాలి అక్క అని పెట్టున్నారు. నేనైతే మీరు ఇన్ కేస్ మీరు రెటినాల్కి కానీ ట్రీట్మెంట్ ఏదైనా స్టార్టింగ్ స్టేజ్ ఉంటే ఫస్ట్ వీక్లీ 2 స్టార్ట్ చేయండి, 3 days once అన్నట్లు అనమాట. అంటే శాండ్విచ్ మెథడ్ యూజ్ చేయండి. అంటే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని నీట్గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. నైట్ టైంలో
మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న దానిపైన లైట్గా డాట్ 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 చేసుకుంటూ రెటినాయిన్ అప్లై చేసుకొని రెటినాల్ అప్లై చేసుకొని దానిపైన మళ్ళీ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. దాన్ని శాండ్విచ్ మెథడ్ అంటారనమాట. మీకు డైరెక్ట్గా స్కిన్కి వెళ్ళి ఇరిటేట్ చేయకుండా అలా ఉంటుంది అండ్ హెల్ప్ అవుతుంది. అండ్ నేను ఎలా నా స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతాను, నేను ఆల్రెడీ ఒక సపరేట్ వీడియో చేస్తున్నాను, మీరు అది కూడా వెళ్ళి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అక్క మనకు గ్లో వచ్చాక మళ్ళీ స్టాప్ చేస్తే ఫేస్ మళ్ళీ బ్లాక్ అవుతుందా అని చెప్పన్నారనమాట. బేసికలీ రెటినాయిన్ కానీ రెటినాల్ ఇవన్నీ కూడా ఒక ఎక్స్ఫోలియంట్ ఏజెంట్గా పనిచేస్తుంది అనమాట. మీరు అవి యూస్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ స్కిన్ పైన డెడ్ స్కిన్ అనేది రిమూవ్ చేస్తూ ఉంటుంది. సో స్కిన్ గ్లోయింగ్గా అలా కనిపిస్తుంది అనమాట. వన్స్ మీరు వాడడం ఆపేశాక అది ఎక్స్ఫోలియేట్ చేసుకుంటూ ఉంటే మీరు సపరేట్గా ఓకే, లేదు అంటే దీనివల్ల వచ్చిన ఇది ఆబ్వియస్గా స్లోగా ఫేడ్ అవుట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీరు స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేసుకోకపోతే ఆబ్వియస్లీ డెడ్ స్కిన్ వస్తుంది, స్కిన్ డల్గా కనిపిస్తుంది. బ్లాక్గా అవ్వడం కాదు, స్కిన్ డల్గా కనిపిస్తుంది అనమాట. రెటినాయిన్ స్కిన్ వైటనింగ్కి అలా ఏం యూజ్ చేయరనమాట బ్లాక్ అవ్వడానికి. సో బ్లాక్ అవ్వడం అనేది కాదు, స్కిన్ డల్ అవుతుంది. అది యాక్నే స్కార్స్కి యూజ్ చేయొచ్చా? డెఫినెట్లీ, బట్ కంప్లీట్గా మీకు నాలాగా సివియర్గా ఉంటే స్కార్స్ వర్క్ అవ్వదు అనమాట. వర్క్ అవ్వదు ఇన్ ద సెన్స్ ఒక పాయింట్ వరకు వర్క్ అవుతుంది. మీకు కంప్లీట్గా స్కిన్ మళ్ళీ నార్మల్గా టెక్స్చర్ స్మూత్గా అయిపోతుందా అంటే అవ్వదు. ఇన్ కేస్ మీకు లైట్గా ఉంటే స్కార్స్ మాత్రము ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్. అంటే చాలా వరకు, ఎందుకంటే మనకు రెటినాయిన్ బేసిక్గా స్కిన్ సెల్స్ని అక్కడ బూస్ట్ చేస్తుంది అనమాట, టర్న్ ఓవర్ పెంచి. సో అందుకని మనకు స్కిన్ ఇక్కడ కొంచెం ఈవెన్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ మీకు ఎక్కువ స్కార్స్ అవి ఉంటే మాత్రము ఖచ్చితంగా అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అయితే చేయొద్దు. ఒక సర్టెన్ లెవెల్ వరకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొక క్వశ్చన్, నా ఫేస్ మీద చాలా ట్యాన్ ఉంది, నా బాడీ కలర్ ఫేస్ కలర్ డిఫరెంట్ ఉంది, ఇప్పటికీ నేను 1 month స్టార్ట్ చేశాను, ఏం డిఫరెన్స్ రాలేదు, నో పీలింగ్, నో పజింగ్, నో ఇరిటేషన్. నా మెయిన్ ప్రాబ్లం డీప్గా ట్యాన్ ఉంది, రెటినాయిన్ 0.025 క్రీమ్ అసలు నాకు వర్క్ అవుతుందా, ప్లీజ్ ఆన్సర్. ఇందులో ఫస్ట్ ఇది నేను ఆల్రెడీ మీకు ముందుగా చెప్పినప్పుడు రెటినాయిన్ 1-2 monthsలో మీకు ఏ డిఫరెన్స్ తెలియదు అనమాట. ఖచ్చితంగా 6 to 7 months కన్సిస్టెంట్గా యూస్ చేస్తేనే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ ట్యాన్ ఉంది అన్నారు, ట్యాన్ ఉంది అంటే మీరు సన్ స్క్రీన్ ఖచ్చితంగా ఎవ్రీడే యూస్ చేస్తున్నారా? చేయకపోతే ప్లీజ్ స్టార్ట్ యూజింగ్ సన్ స్క్రీన్ యూజ్ చేయకుండా మీరు ఎన్ని వాడినా వేస్ట్ అనమాట. అండ్ సన్ స్క్రీన్ వాడకుండా ఈ రెటినాయిన్ కానీ ఎటువంటి యాక్టివ్స్ యూజ్ చేస్తున్నా మీరు మీ స్కిన్ ఇంకా డ్యామేజ్ చేస్తున్నట్టు, ఇంకా ట్యానింగ్ అంతా అయ్యి స్కిన్ ఇంకా చాలా పాడైపోద్ది. సో ప్లీజ్ స్టార్ట్ యూజింగ్ సన్ స్క్రీన్. అండ్ 1 monthలో ఖచ్చితంగా డిఫరెన్స్ తెలియదు, కొంతమందికి టైం పడుతుంది, 1-2 months పడుతుంది అనమాట. పర్జింగ్, ఇరిటేషన్, డ్రైనెస్ వాటి వెయిట్కైనా కానీ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ బేసిక్గా చెప్పాలి అంటే. సో 1 month సరిపోదు, మీరు కనీసం 6 to 7 months యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రెటినాయిన్ ఫేస్కి అప్లై చేసిన తర్వాత ఫేస్ చాలా ఆయిలీ అవుతుంది, రీజన్ ఏంటో చెప్పండి. ఐ సీరియస్లీ డోంట్ నో అనమాట. నాకైతే రెటినాయిన్ యూజ్ చేయక ఎప్పుడు డ్రై, బేసిక్గా నాది ఆయిలీ స్కిన్ అనమాట, చాలా ఆయిలీగా ఉండేది. నేను నా దగ్గర షీట్స్ ఉంటాయి కదా, బ్లూటిన్ షీట్స్ మినీసోలో అమ్ముతారు, అవి నేను తెచ్చి పెట్టుకున్నాను ఎందుకంటే అంత ఆయిలీగా అయిపోయేది. అలాంటిది నేను రెటినాయిన్ స్టార్ట్ చేశాక నా స్కిన్ ఆల్మోస్ట్ డ్రైగా అయిందనమాట. సో ఒక రకంగా ఇప్పుడు చెప్పండి, ఒక్కొక్కసారి డ్రైగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఆయిలీగా ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. అది డిపెండ్స్, బట్ మోస్ట్లీ ఇప్పుడు డ్రై ఆర్ కాంబినేషన్ లాగా ఉంటుంది, నాట్ ఆయిలీ. Next, what is the substitute which we can use during pregnancy and lactating stage? Can we stop suddenly? Do we face any side effects? Because we need to stop using this cream for almost 2 years and more than during pregnancy and lactating. Need your advice on this. For this, I'm not a doctor firstly. But నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను అనమాట. మా ప్రెగ్నెన్సీలో కానీ లాక్టేటింగ్ స్టేజ్లో కానీ రెటినాయిన్ వాడద్దు అని చెప్తారు, ఎందుకంటే మనకి ఎటువంటి ప్రాపర్ రీసెర్చ్ లేదనమాట. సో అందుకనే ప్రెగ్నెన్సీ ఉమెన్ని ఆల్ టైప్స్ ఆఫ్ యాంటీ ఏజింగ్ లైక్ రెటినాల్ అవన్నీ కూడా వాడద్దు అని చెప్తారు. సో నన్ను కానీ అడిగితే ఖచ్చితంగా ఆపేయండి. ఇన్ కేస్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు డాక్టర్స్ చెప్పేదాని ప్రకారం 6 months ముందు నుంచి ఆపేయాలి రెటినాయిన్ కానీ రెటినాల్స్ అవి.
ఇన్ కేస్ మీకు అప్పుడే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం అవి ఏమన్నా తెలిస్తే ప్లీజ్ స్టాప్ యూజింగ్ రెటినాయిల్ ఆయిల్, ఎనీ రెటినాల్స్ అనమాట బేసిక్గా. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటే, సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇన్ కేస్ మీరు ఇప్పుడు నేను యాక్ని వాటి కోసం స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు నేను ఆపేశాను అంటే సడన్గా మేబీ నాకు యాక్ని మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, చెప్పలేము, రావచ్చు రాకపోవచ్చు, బట్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. అండ్ స్కిన్ డల్గా అవ్వచ్చు, ఎందుకంటే రెటినాయిల్ వాడడం ఆపితే అది అదేదైతే ఎక్స్ఫోలియేట్ చేస్తే బేసిక్గా అది ఉండదు. సో మేబీ స్కిన్ డల్ అవ్వచ్చు. అండ్ నేను యాక్నే వల్ల స్టార్ట్ చేశాను కాబట్టి యాక్నే మళ్ళీ తిరిగి రావచ్చు రాకపోవచ్చు అనమాట అవి. సో నాకు మీరు ఇన్ కేస్ దీన్ని సబ్స్టిట్యూట్స్ కావాలనుకుంటే స్కిన్ పిగ్మెంటేషన్, డల్నెస్ వీటికి వైటమిన్ సి, ఆల్ఫా ఆర్బిటిన్, నయాసినమైడ్ ఇలాంటివి యూస్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ సేఫ్ అని చెప్పారు, బట్ నాట్ రెటినాయిల్ ఆర్ ఎనీ రెటినాల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వీక్కి హౌ మెనీ టైమ్స్ యూస్ చేస్తారు? నేనైతే ఫస్ట్ వీక్లీ ట్వైస్ స్టార్ట్ చేశాను, ఇప్పుడు ఆల్టర్నేట్ డేస్ అనమాట. సో అంటే ఈరోజు వాడితే రేపు లేదు, మళ్ళీ ఎల్లుండి, ఆ విధంగా యూస్ చేస్తాను. నైట్ టైం మాత్రమే. పిగ్మెంటేషన్కి వర్క్ అవుతుందా? ఖచ్చితంగా వర్క్ అవుతుంది, బట్ ఏమంటారు, స్లోగా స్టార్ట్ చేయండి, టైం తీసుకుంటుంది రెటినాల్ దాని యొక్క రిజల్ట్స్ చూపించడానికి, ఇన్స్టెంట్గా రాదనమాట. ఇన్ కేస్ మీకు బేసిక్గా ఏ స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇవ్వవు, ఏదన్నా కనీసం 4 to 8 weeks టైం పడుతుంది అనమాట, కొన్ని అయితే 12 weeks టైం పడుతుంది. సో మీకు ఈ పర్టికులర్గా రెటినాల్స్ కానీ రెటినాయిల్ ఇవి అయితే 6 to 7 months ఈజీగా పెడుతుంది అనమాట. మీరు ఆ 6 months అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. ఓకే 6 months పడుతుంది, నేను అప్పటి వరకు వెయిట్ చేయాలి అని చెప్పి మీరు అలా వెయిట్ చేయలేకపోతే మీరు ఈ పిగ్మెంటేషన్కి వాటికి ఆల్ఫా ఆర్బిటిన్ కానీ ట్రాన్ఎగ్జామిక్ యాసిడ్ ఉంటుంది అనమాట, అవి యూజ్ చేయొచ్చు. డల్నెస్ కావాలంటే వైటమిన్ సి అవి యూజ్ చేయొచ్చు అనమాట. ఇవి మీకు కొంచెం ఒక 12 weeksలో మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. హాయ్ అండి, మీరు ఏ సన్ స్క్రీన్ యూజ్ చేస్తారు? నేను చాలా సన్ స్క్రీన్స్ యూజ్ చేశాను అనమాట ఇప్పటి వరకు. డర్మాకో, ఆక్వాలాజికా, విష్ కేర్, నెక్స్ట్ ఏమంటారు ఇక్కడ నా దగ్గర ఫాక్స్టైల్లో 2 రకాలు ఉన్నాయన్నమాట, ఆ 2 యూజ్ చేశాను. అండ్ డాట్&కీ టింటెడ్ సన్ స్క్రీన్ యూజ్ చేశాను. అండ్ డాక్టర్ షేడ్స్ వాళ్ళది యూజ్ చేశాను. ఆల్మోస్ట్ నేను అన్ని బ్రాండ్స్ కవర్ చేశాను అనమాట. అండ్ ఆల్మోస్ట్ నాకు అన్నీ బాగానే సూట్ అయ్యాయి, నాకు ఎటువంటి ఏమంటారు ఇష్యూ అనేది లేదు. పైగా నేను అప్పుడు ఒక 2-3 సన్ స్క్రీన్స్ పెట్టుకుంటాను, ఆ రోజు నా స్కిన్కి ఎలాంటిది కావాలి అనిపిస్తే అది యూజ్ చేస్తాను అనమాట. బేసిక్గా నాకు హైడ్రేటింగ్ కావాలంటే ఏదో కొంచెం థిక్గా ఉన్న క్రీమీ టెక్స్చర్ బేసిక్గా అది వాడతాను, లైక్ దిస్ వన్. అండ్ నాకేదో లైట్గా కావాలి చాలా అని అనిపించినప్పుడు ఇది వాడతాను, ఇది జస్ట్ వాటరీగా ఉంటుంది కదా అందుకని. సో మీకు ఏది సూట్ అయితే మీ స్కిన్ టైప్ తగ్గట్టు అది యూజ్ చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ మన రెగ్యులర్వి ఫేస్ వాష్, సీరం అండ్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ వాడచ్చా? డెఫినెట్లీ. నేనైతే నేను ఫేస్ వాష్లో నేను ఒక డిఫరెన్స్ పెట్టుకున్నాను అనమాట. ఏంటి అంటే నైట్ నేను ఏదైనా యాక్టివ్స్ ఉండేది వాడతాను, బేసిక్గా ఏదైనా క్లారిఫైయింగ్గా ఉండే ఫేస్ వాష్ వాడతాను అనమాట, స్కిన్ బాగా క్లీన్ అవ్వడానికి. అండ్ మార్నింగ్ మాత్రం చాలా జెంటిల్ వాడతాను, బేసిక్గా నేను సింపుల్ ఫేస్ వాష్ వస్తుంది కదా అది వాడతాను. అదైతే ఎందుకు నాకు స్కిన్ డ్రై అవుట్ చేయదు, నీట్గా వాష్ చేసినట్లు అనిపిస్తుంది, ఎక్కువ ఏమంటారు డ్రై చేయదు. అండ్ ఇంకొక మెయిన్ ఇది ఏంటి అంటే నేను 2 times యాక్టివ్స్ ఉన్నది వాడితే నాకు స్కిన్ ఎక్కువ బ్రేక్అవుట్స్ అవుతున్నాయి, అదొక రీజన్. 2 పూట్ల యాక్టివ్స్ ఉన్నది వాడితే. సో అందుకని నేను ఒక పూట ఖచ్చితంగా యాక్టివ్స్ లేకుండా చూసుకుంటాను అనమాట ఫేస్ వాష్లో అట్లీస్ట్. అండ్ సన్ స్క్రీన్ ఖచ్చితంగా వాడచ్చు, మాయిశ్చరైజర్ అవన్నీ యాజ్ యూజువల్ నేనైతే అలాగే వాడతాను. క్రీమ్తో పాటు సీరమ్స్ వాడచ్చు, కాకపోతే వైటమిన్ సి ఇలాంటివి కాదనమాట. మీరు నయాసినమైడ్ యూజ్ చేయొచ్చు, హైలరానిక్ యాసిడ్ యూజ్ చేయొచ్చు. నాకు నా నాలెడ్జ్ ప్రకారం నేనైతే ఇది ప్లమ్ వాళ్ళది నయాసినమైడ్ యూజ్ చేస్తాను అనమాట. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ నయాసినమైడ్ అనమాట ఇన్ ద మార్కెట్. నేను డర్మాకో వీళ్ళందరిది కూడా యూజ్ చేస్తున్నాను, బట్ నాకు ఇది చాలా హైడ్రేటింగ్గా అనిపించింది. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో ఫర్ దిస్. ఫస్ట్లో వాళ్ళు ఒక డ్రాపర్ ఇచ్చేవాళ్ళు, ఎంత ప్రోడక్ట్ వేస్ట్ అయ్యేదంటే దాంట్లో సగం మిరక్కపోయేది, ఆ డ్రాపర్ పని చేసేది కాదు, నేను అన్ని ఇట్లా తట్టుకొని వాడాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు ఈ పంప్ వచ్చాక ఇది చాలా ఈజీగా ఉంది, ప్రోడక్ట్ ఏమీ వేస్ట్ అవ్వట్లేదు అనమాట. 50 ml ఇది. సో ఐ యూస్ దిస్.
ఫస్ట్ ఇది వాడతాను అనమాట. సెకండ్ దానిపైన ఇది లేయర్ అప్ చేసి నెక్స్ట్ ట్రెటినాయిన్ అండ్ దెన్ మాయిశ్చరైజర్ నైట్ టైం. నెక్స్ట్ క్వశ్చన్, ఎవ్రీడే అప్లై చేస్తారా, ఆల్టర్నేట్ డేస్ అప్లై చేస్తారా లేదా వీక్లీ ట్వైసా? నేను స్టార్టింగ్ వీక్లీ ట్వైస్ స్టార్ట్ చేశాను, ఇప్పుడు ఆల్టర్నేట్ డేస్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఆల్టర్నేట్ డేస్లో కూడా ఇన్కేస్ నేను బయట వెళ్తాను, ఏదైనా అవుట్డోర్స్ ఏదైనా ట్రావెలింగ్ ఉంది అంటే నేను ఆ ముందు రోజు నైట్ ట్రెటినాయిన్ స్కిప్ చేస్తాను అనమాట బేసిక్గా. ఎందుకు అంటే సన్కి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కదా. బేసిక్గా నేను ఎవ్రీడే ఆఫీస్కి వెళ్తాను సన్లోనే, ఫేస్కి మొత్తం నీట్గా స్కార్ఫ్ అన్నీ కట్టుకొని వెళ్తాను అనమాట. అలా కాకుండా ట్రావెల్ అప్పుడు మనం ఏం చేయలేం కదా, అందుకని ఆ ముందు రోజు నైట్ నేను స్కిప్ చేస్తాను ట్రెటినాయిన్. పిగ్మెంటేషన్ అండ్ డార్క్ స్పాట్స్ పోతాయి, హౌ మెనీ డేస్? ప్లీజ్ రిప్లై. యాజ్ ఐ టోల్డ్ అర్లియర్, అట్లీస్ట్ 6 to 7 months పడుతుంది మీకు ఆ ప్రాపర్ రిజల్ట్స్ అవి చూపించడానికి. అండ్ ఖచ్చితంగా పోతాయి అనమాట, పిగ్మెంటేషన్ డార్క్ స్పాట్స్ పోతాయి. మ్యామ్, కెన్ ఐ యూస్ ముల్తానీ మిట్టి అండ్ టర్మరిక్ యాజ్ ఎ ఫేస్ వాష్ బిఫోర్ యూజింగ్ ట్రెటినాయిన్? ముల్తానీ మిట్టి యూ కెన్ యూజ్ అనమాట, బట్ పసుపు వద్దు అని చెప్తాను. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే పసుపు పూసుకున్నప్పుడు అదొక టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది కదా. సో ట్రెటినాయిన్ స్కిన్ని ఇంకా కొంచెం ఇరిటేట్ చేస్తుంది మీరు ముందు పసుపు వాడి అదే చేస్తే. ఎందుకంటే ఆ స్కిన్ పసుపు ఆల్రెడీ సెన్సిటివ్ చేసి ఉంటుంది, కొంచెం కొంతమంది మంట కూడా వస్తుంది అనమాట. సో అందుకని మీరు ముల్తానీ మిట్టి వాడచ్చు నార్మల్గా, దాని తర్వాత ట్రెటినాయిన్ అవి యూజ్ చేయొచ్చు. బట్ పసుపు మాత్రం వాడి దాని తర్వాత వాడద్దు, ప్లీజ్ అవాయిడ్. హైపర్ పిగ్మెంటేషన్ పోతుందా, డార్క్ సర్కిల్స్? హైపర్ పిగ్మెంటేషన్ పోతుంది, బట్ డార్క్ సర్కిల్స్ ఇక్కడ ఉంటాయి. చెప్పేది ఏంటి అంటే బేసిక్గా రెటినాల్స్ అవన్నీ కూడా ఇక్కడ అప్లై చేయొద్దు అంటారు, ఈ ఏరియాలో, ఇక్కడ అనమాట, ముక్కుకి ఇక్కడ, నోటికి ఇక్కడ, ఎందుకంటే అక్కడ స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది అని చెప్పి. సో డార్క్ సర్కిల్స్కి మీకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే బాగా నిద్రపోండి, అంతకుమించి నేను ఏం చెప్పలేను. ఫస్ట్ మీరు మీ స్లీప్ సైకిల్ సరిగ్గా లేకుండా మీరు ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా డార్క్ సర్కిల్స్కి వేస్ట్ అనమాట. కొంతమంది నిద్రపోయే ఇది ఉండదు, పిల్లలు అట్లా ఉన్న వాళ్ళకి మనం ఏం చేయలేం, కొంత టైం పడుతుంది. బట్ స్కిన్ ఇక్కడ హైడ్రేటింగ్గా ఉండేలా చూసుకోండి. అప్లై మాయిశ్చరైజర్, నాట్ ట్రెటినాయిన్ అనమాట. సో ఇక్కడ బాగా మాయిశ్చరైజర్ అదే అప్లై చేసుకొని నీట్గా ఐ మసాజ్ చేసుకొని ప్రశాంతంగా ఒక 2-3 minutes అన్నా చేసుకోండి. అండ్ దెన్ బాగా నిద్రపోండి టైం దొరికినప్పుడు. మీకేమో తెలియదు కానీ నేను ట్రెటినాయిన్ యూజ్ చేయాలంటే పిచ్చ భయం వేస్తుంది. ఆబ్వియస్లీ నేను అట్లా భయపడి వచ్చిన దాన్ని అనమాట. 2 months పెట్టుకొని వాడాలా వద్దా అని పెట్టుకున్నాను. బట్ ఫైనల్లీ ఐ స్టార్టెడ్ యూజింగ్ ట్రెటినాయిన్ అండ్ ఐ నెవర్ రిగ్రెటెడ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హలో, నైట్ ట్రెటినాయిన్ యూజ్ చేశాక నెక్స్ట్ డే మార్నింగ్ వైటమిన్ సి యూజ్ చేయొచ్చా? ఎస్, యూ కెన్ యూజ్ అనమాట. నేనైతే అదే యూజ్ చేస్తాను. నేను ప్లమ్ ఇది యూజ్ చేస్తాను. బేసిక్గా ఈ 2 ప్రోడక్ట్స్, ఇది నయాసినమైడ్ ఉందని చెప్పా కదా, ఇక్కడ పెట్టా. ఈ 2 ప్రోడక్ట్స్ నేను లాస్ట్ 1 yearగా యూజ్ చేస్తున్నాను అనమాట. ట్రెటినాయిన్తో పాటు డే టైం ఇది, నైట్ టైమ్ ఇది అనమాట, విత్ ట్రెటినాయిన్. అండ్ ఆల్టర్నేట్ డేస్ ఉంటుంది కదా మధ్యలో ఒకరోజు. సో నేను స్టార్టింగ్లో సాలిసిలిక్ యాసిడ్ యూజ్ చేసేదాన్ని ఆ ట్రెటినాయిన్ వాడిన మధ్యలో, ఎందుకంటే నాకు అప్పుడు ఎక్కువ ఉండేది. ఇప్పుడు నేను జస్ట్ ఇది వాడుతున్నాను అనమాట నైట్. ఇన్కేస్ మీకు కావాలంటే ఆ నెక్స్ట్ డే నైట్ కూడా మీరు వైటమిన్ సి యూజ్ చేసుకోవచ్చు. బట్ ఐ యూస్ వైటమిన్ సి అండ్ నయాసినమైడ్, ఈ 2 సీరమ్స్ నేను బేసిక్గా ఇప్పుడు యూజ్ చేస్తున్నవి. ఏ ఎక్స్ట్రా సీరమ్స్ అవి యూజ్ చేయట్లేదు అనమాట. ఈజ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నీడెడ్? నెక్స్ట్ క్వశ్చన్. అఫ్ కోర్స్ నాకు తెలిసినంత వరకు నాకైతే ఎక్కడ ఇవ్వలేదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కావాలి, అమెజాన్లో తీసుకుందాం అనుకుంటే డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోమని అడిగారు అనమాట. అందుకని నేను మా నాన్న బేసికలీ మా నాన్న డాక్టర్, నేను మా నాన్నకి చెప్పి తెప్పించుకున్నాను. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్. ఈ క్వశ్చన్స్ ఇది అయిపోయేవి కాకుండా ఇంకొన్ని అక్కడక్కడ ఏమంటారు ర్యాండమ్గా వేరే వీడియోస్ కింద అంతా అడుగున్నారు అనమాట. వాటిని కూడా నేను కొంచెం షార్ట్ లిస్ట్ చేసుకున్నాను. ఏజ్ లిమిట్, ఏజ్ వాళ్ళు వాడచ్చు అంటే నేను చెప్పినట్లు మీరు ఇన్ కేస్ 25 దాటి 26, 27 అలా ఉంటే యూ కెన్ యూజ్. సో నేను కొన్ని రాసుకొని కూడా ఉన్నాను అనమాట. బేసిక్గా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. ఇంకొకరు అడిగారు అనమాట నేను ఇంకా యూజ్ చేస్తున్నానా అని చెప్పి. ఎస్, ఐమ్ స్టిల్ యూజింగ్ అనమాట. కాకపోతే నేను తీసుకున్న ట్యూబ్ అయిపోయింది ఆల్మోస్ట్, ఇది 1 year దాకా వచ్చిందనమాట ఒక ఇది. సో నేను స్టిల్ యూజ్ చేస్తున్నాను. అండ్
ప్రోడక్ట్ రికమెండేషన్స్ అడిగారు కొంతమంది, అంటే నేను ఏది వాడుతున్నాను అని చెప్పి, అది కూడా సింపుల్గా చెప్తాను అనమాట. సో మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను. మార్నింగ్ అయితే ఐ యూస్ దిస్ సింపుల్ ఫేస్ వాష్, ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. సో చాలా జెంటిల్గా ఉంటుంది, ఎక్కువ స్ట్రిప్ అవుట్ చేయదు. సో ఇఫ్ యూ హ్యావ్ సెన్సిటివ్ స్కిన్ యూ కెన్ గో ఫర్ దిస్. అండ్ ఆ తర్వాత నేను ఇది టోనిమోలీ టోనర్ యూస్ చేస్తాను అనమాట. విల్ ఐ రీపర్చేస్ దిస్ డెఫినెట్లీ, ఎందుకంటే చాలా 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 హైడ్రేటింగ్ ఉంటుంది అనమాట. లిటరల్గా నా స్కిన్ పీల్ అవ్వడం ఆపేసింది ఇది ఒక్క ప్రోడక్ట్ వల్ల. ఎందుకంటే నేను ఇవన్నీ ఆల్మోస్ట్ 1 year యూస్ చేస్తున్నాను, బికాజ్ ఐ నో. బట్ ఇది స్టార్ట్ చేసాక మాత్రము లిటరల్గా ఇక్కడంతా పీలింగ్ అంతా ఆగిపోయింది అనమాట. సో ఇది నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. అండ్ మీరు పెట్టే ఈ మనీకి బాటిల్కి అండ్ ఇది వచ్చే టైం ఎక్కువ రోజులు, ఎక్కువ మంత్స్ వస్తుంది అనమాట. సో డెఫినెట్లీ వర్త్ ద ప్రైస్ ఇది. నెక్స్ట్ సీరం, మీరు యూ కెన్ యూస్ ఎనీ సీరం అనమాట. మార్నింగ్ నేనైతే వైటమిన్ సి యూస్ చేస్తాను బేసిక్గా. అండ్ నాకున్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మౌత్ చుట్టూ లైట్గా పిగ్మెంటేషన్ ఉంటుంది నాకు. బట్ నేను ఇది యూజ్ చేస్తున్నా. నేను ఆల్ఫా బ్యూటిన్ అలాంటివి కూడా మీకు పర్టికులర్ స్కిన్ కన్సర్న్స్ ఉంటే అవి కూడా యూజ్ చేయొచ్చు. నావి బేసిక్గా స్కిన్ అది డల్గా ఉండింది అనమాట, అందుకే నేను వైటమిన్ సితో స్టార్ట్ చేశాను. అండ్ మాయిశ్చరైజర్ ఆల్రెడీ చెప్పినట్టు నేను ఇది వాడుతున్నాను అనమాట ప్రజెంట్. బట్ ఇది కాకుండా ఫేస్ షాప్ వాళ్ళది సెరమైడ్ మాయిశ్చరైజర్ ఉంటుంది అనమాట, ఇంత చిన్న బాటిల్ లాగా. నేను సైడ్ ఎక్కడన్నా పెడతాను, అది చాలా బాగుంటుంది ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే. లేదు అంటే టోనిమోలీ వాళ్ళదే ఎమల్షన్ అని చెప్పిన ఒక పింక్ కలర్ డబ్బా వస్తుంది అనమాట, అది కూడా బాగుంటుంది, మీరు ఏదైనా యూస్ చేయొచ్చు. అండ్ సన్ స్క్రీన్ మీ స్కిన్ టైప్ని బట్టి అండ్ ఖచ్చితంగా SPF 50+ ఉండేలాగే చూసుకోండి. ఇదైతే SPF 70 అండ్ ఇట్ వర్క్స్ వెరీ వెల్. సో ఐ విల్ రికమెండ్ దిస్ అనమాట. ఎందుకంటే అఫ్ కోర్స్ ఇట్ ఈస్ SPF 70, ఎక్కువ టైం ఉంటుంది. సో మనకు ఆ రీఅప్లికేషన్ వెంటనే దీనికి చేసుకున్నంత ఫాస్ట్గా దీన్ని చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. అండ్ నేను రీఅప్లికేషన్ చేస్తాను సన్ స్క్రీన్ అని అంటే, బయటికి ఎక్కడికన్నా వెళ్ళుంటే నాకు స్కూప్ ఉంటే సన్ స్క్రీన్ స్టిక్తో అప్లై చేసుకుంటాను, ఆర్ ఎల్స్ నో స్కార్ఫ్ కట్టుకుంటాను అనమాట బేసిక్గా నేను. సో ఇది మార్నింగ్. అండ్ నైట్ వచ్చేసరికి సో ఫస్ట్ నేను ఖచ్చితంగా డబల్ క్లెన్జింగ్ చేసుకుంటాను, ఎందుకంటే బయట డర్ట్ ఇదంతా తీసేయాలి కదా, అందుకని. అండ్ దెన్ ఐ యూస్ దిస్ పర్టిక్యులర్ ఫేస్ వాష్ అనమాట. ఇది నేను చాలా ఆల్మోస్ట్ 1 year అనుకుంటా, నేను బెంగళూరులో ఉన్నప్పటి నుంచి వాడుతున్నాను. వచ్చాక మా అక్క దగ్గర ఉండింది, అది వాడుతున్నాను. అండ్ ఇప్పటికీ స్టిల్ వాడుతున్నాను అనమాట. ఇది కాకుండా ఇన్ కేస్ మీకు సాలిసిలిక్ యాసిడ్ది కావాలంటే మినిమలిస్ట్ వాళ్ళది సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ ఉంటుంది అనమాట, అది చాలా చాలా బాగుంటుంది. అండ్ హైడ్రేటింగ్ ఫేస్ వాష్ కావాలంటే ఫాక్స్టైల్ వాళ్ళ బ్లూ కలర్ బాటిల్ ఉంటుంది అనమాట, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది నేను నైట్ టైం యూస్ చేస్తాను పర్టికులర్గా. ఇది స్కిన్ రెన్యూ పెప్టైడ్ యాంటీ పొల్యూషన్ ఫేస్ వాష్, డాక్టర్ రవి అండ్ డర్మాకో వాళ్ళ కొలాబరేషన్. ఇన్ కేస్ మీరు, నేను చాలా దగ్గర విన్నా సేమ్ ఇదే రేంజ్లో రెటినాల్ ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీరు బిగినర్ ఇది అనుకుంటే మీరు యూ కెన్ గో ఫర్ దట్ ఆల్సో. సో ఇది ఫేస్ వాష్. అండ్ నేను నైట్ కొంచెం థిక్ మాయిశ్చరైజర్స్ యూస్ చేసి, స్టార్టింగ్లో నేను సెటాఫిల్ యూస్ చేసేదాన్ని నైట్ టైమ్. దాని తర్వాత నేను చెప్పినట్టు ఆ ఎమల్షన్ ఫేస్ షాప్ వల్ల ఇది, అండ్ దాని తర్వాత ఇది ప్లమ్ది ఇది వాడనమాట, అయిపోయింది ఇంకా బేసిక్గా ఇందులో ఏం లేదు. సో ఇది ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఇది వాడుతున్నాను అనమాట, ఫాక్స్టైల్ది స్కిన్ రిపేర్ క్రీమ్ అని చెప్పి వస్తుంది ఇట్లా. ఇది నాకు బేసిక్గా నేను నైకాలో నాకు 200 రూపీస్ లోపే పడింది, ఏదో సేల్ ఉండి. దీనికి స్మెల్ ఉంది. ఫాక్స్టైల్ ప్రోడక్ట్స్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే నాకు పర్టికులర్గా అనిపించింది స్మెల్ ఒక్కటే అనమాట. నాకు కొన్ని నచ్చుతాయి, ఇది ఓకే, బట్ ఆ పర్పుల్ మాస్క్ ఉంటుంది కదా, అది నాకు అప్లై చేసుకున్నప్పుడు వీట్ లాగా అనిపిస్తుంది అనమాట. ఐ డోంట్ నో, నాకు ఒకటేనా మీకు అట్లా అనిపించిందా అని చెప్పాలని. సో ఇవి కాకుండా, అండ్ నేను ఒక్కొక్కసారి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ స్కిన్ ఏదన్నా కొంచెం డల్గా అది అనిపించింది, లేదా నేను స్కిన్ మసాజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది ఎర్త్ రిథమ్ వాళ్ళదన్నమాట. ఇది సెంట్రల్ ఆసియాటికా ఆయిల్. ఇది కాకుండా పోమోగ్రనేట్ ఆయిల్ అని వస్తుంది, అది పింక్ కలర్ బాటిల్ ఉంటుంది అనమాట, రెడ్ కలర్ బాటిల్. అది చాలా బాగుంటుంది, బట్ అది నేను తీసుకోవాలన్నప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ పడింది. ఇంక అందుకని ఇది తీసుకుని ఇది అప్లై చేసుకొని జస్ట్ 1 డ్రాప్ అలా పూసుకొని బాగా మసాజ్ చేసుకుంటాను. పైన ఏదన్నా ఏమంటారు కొంచెం కొంచెం ఒక్కొక్కసారి పీల్ అవుతూ వస్తూ ఉంటుంది కదా, అవన్నీ నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇవే అనమాట నేను వాడే ప్రోడక్ట్స్ బేసిక్గా. అఫ్ కోర్స్ రెట్నాయిన్ ఇది అయిపోయింది, ఇంకొకటి ట్యూబ్
తెచ్చుకోవాలన్నమాట. సో ఇది ఈ వీడియో. మీకు ఏమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. అండ్ ఇది నా స్కిన్ కండిషన్. నాకు పింపుల్స్ వస్తాయా అంటే ఎస్, పీరియడ్స్ అప్పుడు వస్తాయన్నమాట. నాకు మొన్న ఇక్కడ వచ్చున్నాయి, ఇప్పుడైతే లైట్ ఇక్కడ ఒకటి ఉంది. సో పీరియడ్స్ టైంలో ఏదైనా ట్రావెల్ చేసినప్పుడు అలాంటి టైంలో వస్తూ వెళ్తూ ఉంటాయి అనమాట. ఖచ్చితంగా పింపుల్ రాకుండా అలా అయితే ఏమీ ఉండదు. కాకపోతే మీరు కన్సిస్టెంట్గా ఉండాలి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ తెచ్చుకోవాలన్నమాట. నేను ఇప్పుడు ప్రాపర్గా నైట్ 9 to మార్నింగ్ 7 నిద్రపోతున్నాను. అందుకని చెప్పి స్కిన్ ఇంకా బాగా కనిపిస్తుంది. మీరు నా ప్రీవియస్ వీడియోస్ అవి చూస్తుంటే, మీరు నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంది. అప్పటికి ఇప్పటికి స్కిన్ ఉన్న డిఫరెన్స్ ఎందుకు అంటే మెయిన్ లైఫ్ స్టైల్ చేంజ్ అనమాట. నా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. సో పింపుల్స్ అవన్నీ కూడా ఆటోమేటిక్గా తగ్గాయి, స్లీప్ సైకిల్ సెట్ అయింది, ఫుడ్ అన్నీ హెల్దీగా తీసుకుంటున్నాను అనమాట. జంక్ ఆల్మోస్ట్ తగ్గించేసాము. సో బేసిక్గా స్కిన్ అనేది ఇన్సైడ్ అవుట్ అనమాట. లైఫ్ స్టైల్ చేంజ్ తెచ్చుకోండి. ఆ తర్వాత మీకు ఏ ప్రోడక్ట్ వాడినా యూజ్ అవుతుంది. అవి ఏవి లేకుండా ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా వేస్ట్ అనమాట. అండ్ సన్ స్క్రీన్ మస్ట్. మీరు ఏవి వాడినా వాడకపోయినా ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. ఇన్ కేస్ మీది ఆయిలీ స్కిన్ అంటే నా హైడ్రేటింగ్ సన్ స్క్రీన్ వాడండి, అది కూడా ఓకే. అండ్ నైట్ టైం డబుల్ క్లెన్సింగ్, ఇది మాత్రము ఈ స్టెప్స్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బాయ్.